ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. గొర్రెల దొంగతనం కేసులో 3 ముద్దాయిలను అరెస్టు చేసిన ముళ్లమూరు పోలీసులు గత సంవత్సరం ముళ్లమూరు, దర్శి, బేస్తవారపేట మరియు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గొర్రెల దొంగతనం కేసుల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో దర్శి సిఐ వై రామారావు స్వీయ నియంత్రణలో ముళ్లమూరు మరియు దర్శి ఎస్ఐలు వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పై తెలిపిన కేసులో ముద్దాయిలను పట్టుకోవడానికి శ్రమించి 10/10/2024న సదరు కేసులో పెనుగొండ కుల్లాయప్ప, గోవింద పల్లి గ్రామం, సిరివెల్ల మండలం, నంద్యాల జిల్లా, ఎరుకలి చిన్న ఆంజనేయులు, మోటుపల్లి గ్రామం, అవుకు మండలం, నంద్యాల జిల్లా, దేవరకొండ రమేష్, బనగానపల్లి గ్రామం మరియు మండలం, నంద్యాల జిల్లా అను 3 ముద్దాయిలను ముళ్లమూరు ఎస్ఐ తమ సిబ్బంది సహాయంతో పులుపాడు గ్రామ శివారుల్లో అరెస్టు చేసి పై కేసులో దొంగలించిన గొర్రెల తాలూకు చోరీ సొత్తును వారి వద్ద నుండి స్వాధీనపరుచుకొని పై ముద్దాయిలను కోర్టు వారి ముందు హాజరుపరచడం జరిగింది. ఈ సందర్భంగా పై కేసులో ముద్దాయిలను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనపరిచిన ముళ్లమూరు ఎస్ఐ వై నాగరాజుని, దర్శి ఎస్ఐ ఎం మురళిని, వారి సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.